మరియు విద్యార్థులకు, స్కూల్ స్టాఫ్ వారికి, పేరెంట్స్కి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా స్కూల్ పేరు ఇండియన్ పబ్లిక్ స్కూల్. ఇండియన్స్ అంటే మనం అందరం ఒకటే భారతీయులు అని అర్థం వచ్చేటట్టుగా ఈ స్కూల్ యాజమాన్యం వారు అన్ని రకాల మతాల అన్ని రకాల అందరినీ కూడా సమంగా చేసే వ్యక్తిత్వం ఉన్న మనస్తత్వానికి యాజమాన్యం. అలాగే కృష్ణాష్టమి, తర్వాత దేశస్య క్రిస్మస్, మన వినాయక చవితి, అలాగే మన వేరే కార్యక్రమాలు సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా అంటే ఏ స్కూల్ వారు ఎవరు చేయలేని విధిగా మన అక్కల మండలం పేరు చెప్పి ఇంత గ్రాండ్గా ఇంత చిన్న సమయంలో అతి చిన్న సమయంలో ఇంత గ్రాండ్గా సక్సెస్ అయినటువంటి స్కూల్ ఇది. దీన్ని పేరెంట్స్గా మనందరం కూడా వారికి మన సహాయ సహకారం అందిస్తూ పిల్లలను విద్యాభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేటి బాలంలో రేపటి పౌరులు. అందుచేత విద్యాభ్యాసం చిన్న స్థాయి నుంచి పౌరుష స్థాయి చాలా చిన్న స్థాయి అనమాట అండి. ఫస్ట్ నుంచి ఎవరైనా సకాల నుంచి వెళ్ళాలి. ఏబీసీలు స్టెప్ చెప్తూ ఉంటాం. ఇక్కడ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఇస్తే డిగ్రీకి వెళ్ళినా పీజీకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఇది మర్చిపోరు. ఫస్ట్ ఎక్కడైతే నేర్చుకున్నారో ఆ అక్షరాధ్యాయం జరిగిందో ఆ స్కూల్ ఎడ్యుకేషన్ చేసుకున్న స్కూల్ని ఎప్పుడు ఎవరొకరు మరవరు. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అది బిఏ వరకు పీజీకి ఎక్కడైనా వెళ్ళచ్చు. అది మాత్రం గుర్తుంటుంది. ఈ మధ్యలో వచ్చిన ఇన్ని కూడా నదీ కావాలి కలిసిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ విద్యార్థులు నేర్పించే టీచర్స్ కూడా అంతా చాలా సహృదయంతో, మంచితనంతో, ప్రేమతో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుని విద్యార్థులు నేర్పిస్తున్నారు. మనం ఉదయం ఏదో టిఫిన్ చేసి భోజనం పెట్టి పంపించేస్తాం. పిల్లలు క్యారేజీ పెట్టేసి మార్నింగ్ 9 o'clock పంపించేస్తాం. అక్కడి నుంచి 4:35 వరకు కూడా వీళ్ళు ఎంతో బాధ్యత తీసుకునే వాళ్ళని వాళ్ళు టాయిలెట్స్ వచ్చినా లేకపోతే అన్నం సరిగ్గా తినకపోయినా లైటింగ్ సరిగ్గా రాయకపోయినా పేరెంట్స్ అందరికీ కూడా అందరూ వాట్సాప్లో తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క మంచి చెడులన్నీ తెలియపరుస్తున్నారు. అందుకని మనం కూడా వాళ్ళకి పూర్తిగా స్కూల్ వారికి మనం ఎంత సహకారం చేస్తే అంత ఇదిగా ఇది డెవలప్మెంట్ అవుతున్న అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇక్కడ కూడా ఆగిపోకుండా అలా క్రమేణా ఇది పెద్ద స్థాయికి అంటే డిగ్రీ జూనియర్ కాలేజీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్.